సో హాయ్ మా బ్రో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ యాక్సింగ్ ద ఇన్పుట్ అండ్ ద అవుట్పుట్ ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్. సో జనరలీ యాక్సింగ్ ద ఇన్పుట్ అండ్ ద అవుట్పుట్ ఫ్రమ్ ఆర్ ప్రోగ్రామింగ్ అంటే మనము యూజర్కి వెళ్ళి డేటాను రీడ్ చేయాలి లేదా ఆ డేటాను ప్రింట్ చేయాలన్నమాట. సో ఇది యాక్సింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇన్పుట్ ఫంక్షన్లో మనకు 2 ఫంక్షన్స్ ఉంటాయి. జనరల్లీ మనం ఇన్పుట్ ఫంక్షన్లో మనం సి లాంగ్వేజ్లో ఏం యూజ్ చేసినాం? సి లాంగ్వేజ్లో ఇన్పుట్లో స్కాన్ ఎఫ్ అని ఒకటి యూజ్ చేసినాం. అదే పైథాన్లో డైరెక్ట్ స్కాన్ ఏం యూజ్ చేయం, డైరెక్ట్ ఇచ్చేస్తాం, అసైన్ చేసేస్తాం వాల్యూకి. సో ఇక్కడ మనం ఇన్పుట్ ఫంక్షన్ 2 యూజ్ చేస్తాం, ఒకటి రీడ్ లైన్, ఒకటి స్కాన్ ఎఫ్. రీడ్ లైన్ ఈస్ యూజ్డ్ ఫర్ టేక్ ద క్యారెక్టర్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్, అంటే క్యారెక్టర్ ఇన్పుట్ని తీసుకోవడం కోసం రీడ్ లైన్ యూజ్ చేస్తాం. అదే న్యూమరిక్ డేటాని తీసుకోవడం కోసం స్కాన్ ఎఫ్ యూజ్ చేస్తాం, యూజ్ టు రీడ్ ద న్యూమరిక్ డేటా ఆర్ వెక్టర్స్ కోసం. సో మీరు ఫస్ట్ సింటాక్స్ చూసుకోండి. సింటాక్స్ ఒక ఎగ్జాంపుల్, దాని గురించి ఒక బ్రీఫ్ డిస్కషన్స్ ఇస్తే చాలు, మనకు ఆయన పేపర్ నిండిపోద్ది. సో ఇలా ఇటు సైడ్ రాస్తున్నా, మీరు ఎగ్జామ్లో ఇటు సైడ్ ఒకటి, కింద ఒకటి, పైన ఒకటి, కింద ఒకటి 2 పేపర్స్ వచ్చేస్తుంది. సో చూద్దాం. సింటాక్స్ var name ఈక్వల్ టు రీడ్ లైన్ ఇంటూ ప్రాంప్ట్. ప్రాంప్ట్ అనేది ఇస్తుంది. అంటే ప్రాంప్ట్ అంటే ఏంటంటే మీకు సింపుల్ చెప్తా. అంటే ఇప్పుడు మీ నేమ్ ఇచ్చారు, మీ నేమ్ వేరియబుల్లో ఏ ఈక్వల్ టు శివ అని ఇచ్చారు. శివ అని ఇచ్చినప్పుడు మనం ప్రాంప్ట్ రీడ్ లైన్ ఎలా వేయచ్చు అంటే రీడ్ లైన్ ప్రాంప్ట్ మై నేమ్ ఈస్ అని చెప్పి ప్రింట్లో మనం క్యాట్లో మనం నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. మీకు చెప్తే ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు. సో ఫస్ట్ సింటాక్స్ చూడండి. var name ఈక్వల్ టు రీడ్ లైన్ ప్రాంప్ట్ యువర్ మెసేజ్. సింటాక్స్లో సేమ్ var ఈక్వల్ టు స్కాన్, అంతే. సో ప్రింట్లో మన ఎగ్జాంపుల్ చూస్తే మనకు నేము రీడ్ లైన్ వస్తుంది. రీడ్ లైన్ డైరెక్ట్ అని ఇవ్వచ్చు ఇట్లా, లేకుంటే ఒక ప్రాంప్ట్ అని ఇవ్వచ్చు లోపల. ప్రాంప్ట్ అంటే మనము ప్రింట్ ఎఫ్లో యూజ్ చేస్తాం చూడు, ప్రింట్ ఎఫ్లో ఇప్పుడు సిలో. సో అలానే ప్రాంప్ట్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి నేను క్యాట్ ఫంక్షన్ యూజ్ చేసిన. క్యాట్ ఇక్కడ ప్రింట్ ఎందుకు యూజ్ చేయాలి, నువ్వు క్యాట్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తావు అంటే ప్రింట్ ఫంక్షన్ మనము వెల్కమ్ని నేమ్ని కన్కాటినేట్ చేయదు, కన్కాటినేషన్ చేయదు ప్రింట్ ఫంక్షన్. అదే క్యాట్ ఫంక్షన్ అంటే కన్కాటినేట్ చేస్తుంది. సో వెల్కమ్ అని చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఎంటర్ యువర్ నేమ్ ఇచ్చి మనకు వెల్కమ్ అని వస్తుంది. సో సింపుల్, వెల్కమ్ అని వస్తుంది. సో నెక్స్ట్ థింగ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ క్యాట్లో ఎంటర్ ద 3 నంబర్స్ ఆఫ్ స్కాన్. స్కాన్ అనటానికి మనకు యూజర్కి వెళ్ళిపోతే యూజర్ 1 2 3 4 అని ఇస్తే ప్రింట్ నంబర్స్ అంటే 1 2 3 4 మనం ఎన్నైతే యూజర్ ఇస్తారో అన్నీ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్రాంప్ట్ యూజ్ చేస్తాం, రీడ్ లైన్. ఇది మనకు ఓవరాల్ రీడ్ లైన్ అండ్ స్కాన్. అంటే క్యారెక్టర్ యూజ్ చేయడానికి రీడ్ లైన్. ఇప్పుడు అదే మనకు ఇంటీజర్ యూజ్ చేయడానికి రీడ్ లైన్ యూస్ఫుల్ అవుతుంది అంటే వస్తుంది. ఇప్పుడు ఎలా ఇవ్వాలంటే ఎగ్జాంపుల్ చూడండి. ఎలా ఇవ్వాలంటే యాజ్ డాట్ ఇంటీజర్ అని ఒక టైప్ చేసి రీడ్ లైన్ అని ఇచ్చి సేమ్ ఇక్కడ నుండి రీడ్ లైన్ అని ఇచ్చి మన లోపల ప్రాంప్ట్ ఇచ్చి కింద మనం ఏదైనా క్యాట్ ఫంక్షన్లో ఏదైనా వాల్యూ ఇవ్వచ్చు. 10 అని ఇచ్చి తర్వాత మనకి ఇక్కడ ఏ అని ఇచ్చినామో ఏ అని ఇచ్చిన ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇచ్చిన ఇది క్యారెక్టర్ వాల్యూ ఉంది కాబట్టి దీన్ని కన్వర్ట్ చేసుకొని యాజ్ డాష్ ఇంటీజర్ యూజ్ చేసి న్యూమరిక్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఇది మన కాన్సెప్ట్ రీడ్ లైన్ అండ్ ద స్కాన్ ఎఫ్. ఇక్కడ సింటాక్స్ ఎగ్జాంపుల్ యూజ్ చేసే ఇన్పుట్ ఫంక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ అవుట్పుట్ ఇన్ ఆర్ ఫంక్షన్ చూసుకుందాం. అవుట్పుట్ ఇప్పుడు అవుట్పుట్లో మనం ప్రింట్ యూజ్ చేసినాం. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మనం క్యాట్ యూజ్ చేసినాం. క్యాట్ ఈజ్ యూజ్ ఫర్ కన్కాటినేషన్ అన్నాం. ఆర్ కన్కాటినేషన్ అనేది చేయదు. సో ప్రింట్ డిస్ప్లేస్ ఆర్ ప్రాజెక్ట్ అనే కన్సోల్. అంటే నువ్వు ఇప్పుడు ఏ 5 అన్నావు అనుకో, ప్రింట్ ఏ అన్నావు అనుకో, ప్రింట్ ఏ అంటే కన్సోల్లో నీకు ఏ వాల్యూ అనేది 5 అనేది వచ్చేస్తుంది. అది మన అవుట్పుట్ చేస్తుంది. చూడు, ఇట్ టేక్స్ ద ఓన్లీ 1 పారామీటర్ ఒక్కటే. సో చూడండి. సో హియర్ ఇట్ డస్ నాట్ కన్కాటినేట్ ద మల్టిపుల్ అవుట్పుట్ని కన్కాటినేట్ చేయదు. జస్ట్ ప్రింట్ ఏ అంటే 5 అనేది ఇచ్చేసేది. సో సింపుల్. ఇది ఇట్లా మనం కన్కాటినేషన్ ఇంతకుముందు యూజ్ చేస్తున్నాం చూడు, అట్లా కన్కాటినేషన్ ఏ ఈక్వల్ టు అని చెప్పి ఏ ప్రింట్ చేయమంటే డస్ నాట్ కన్కాటినేట్. అదే క్యాట్ వచ్చేసి కన్కాటినేషన్ ద మల్టిపుల్ అవుట్పుట్. క్యాట్ మనకు కన్కాటినేషన్ అనేది చేస్తుంది. సో సింపుల్. క్యాట్ ప్రింట్ ఈక్వల్ టు అని చెప్పి వేరియబుల్ నేమ్ ఇచ్చేస్తాం, అది వస్తుంది. ఇప్పుడు చూద్దాం. సో ఏ ఈక్వల్ టు 5 ఇచ్చిన క్యాట్ ఏ ఈక్వల్ టు ఏ అని ఇచ్చిన ఏ ఈక్వల్ టు 5 అని వచ్చింది. అంటే ప్రాంప్ట్ కూడా అనేది మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే కన్కాటినేషన్ చేస్తుంది. 2 కన్కాటినేట్ మల్టిపుల్ అవుట్పుట్స్. ఇక్కడ కన్కాటినేట్ చేయదు. సో సింపుల్ ప్రింట్కి దానికి ఒకసారి చదవండి, ఒకసారి సింటాక్స్ రాసుకోండి, ఒక ఎగ్జాంపుల్ రాసుకొని ఇలా ఎగ్జాంపుల్ రాసుకుంటే అయిపోతుంది. ఇది సింటాక్స్, ఇది ఒక ఎగ్జాంపుల్. ప్రాంప్ట్ అనేది ఇస్తుంది, ఇక్కడ ప్రాంప్ట్ అనేది చేయదు. అంతే సింపుల్. సో ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనేది అయిపోయినాయి మనకు. యాక్సింగ్ ద ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ రీడ్ లైన్, స్కాన్, ప్రింట్ అండ్ ద క్యాట్ ఫంక్షన్. 4 రాసుకుంటూ డిస్క్రిప్షన్ ఇస్తూ ఒక సింటాక్స్ ఎగ్జాంపుల్ ఇచ్చేస్తే బస్ అయిపోయింది. మనం నెక్స్ట్ టాపిక్ ఏం డిస్కస్ చేసుకుందాం అంటే ఫ్యాక్టర్స్ ఇన్ ఆర్ అని చెప్పి అండ్ టేబుల్స్ ఇన్ ఆర్ అని చెప్పి డిస్కస్ చేసుకుందాం. సో స్టే ట్యూన్ గైస్, రైట్, బాయ్.